యువత రాజకీయాల్లో రాణించాలని కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో యువత కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. కొరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 22వ వార్డుకు చెందిన టేకుల నరేష్ సహా సుమారు 70 మంది యువకులు, 24వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు నీలి శ్రీనివాస్, 7వ వార్డుకు చెందిన సుధాకర్ల ఆధ్వర్యంలో 50 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు యువత గర్జించిందని, ఇప్పుడు అదే జోస్తో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పాతకాలపు రాజకీయ వ్యవస్థకు చమరగీతం పాడుతూ యువత సరికొత్త ఉత్సాహంతో రాజకీయాల వైపు అడుగులు వేయాలని సూచించారు. యువత కొత్త ఆలోచనలు, సంకల్పంతో రాజకీయాల్లో మెరుగైన పాత్ర పోషించాలని, అందుకు సహాయ సహకారాలు ఎలవెల్లా అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ గెలిపించుకుంటే తప్పక మంచి అవకాశాలు ఉంటాయి. ముందు భవిష్యత్తులో మీ వార్డు కూడా మంచి అభివృద్ధి చేస్తారు. వర్క్ చేసే నైపుణ్యం ఉన్న వ్యక్తి కనుక, పనిచేసే నైపుణ్యం ఉన్న వ్యక్తి కనుక మన వార్డు కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది. కొట్ల పట్టణాన్ని కూడా ఒక ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తారని మేమందరం కూడా ఆయన ఎప్పుడు ప్రయత్నం చేపిస్తాం కనుక తప్పక ఇవాళ మంచి రోజు. ఎందుకంటే ఇదివరకు ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది టికెట్లు తీసుకున్నారు, అవకాశవాదులు అవకాశం చూస్తున్నారు. అందరూ కూడా అవకాశవాదులు పదవులు అనుభవించారు. మళ్ళీ ఎన్నుంటల్లా అంటే వాళ్ళు స్వార్థాని కోసమే కానీ ప్రజలకు సేవ చేయాలి కాదు, వాళ్ళ కడుపు నింపుకోవడానికి కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ జేబులు నింపుకోవడానికి పోయారు. కానీ తప్పితే మాత్రం పార్టీ మీదనో లేకుండా ప్రజలకు సేవ లేదు. ప్రజలు ఏదో లాస్ట్ టైంలో వస్తాం, ఏదో 10 రూపాయలు ఇస్తాం, ఓట్లు ఎక్కించుకుంటాం అని ఆలోచనలు పోతున్నారు. కానీ ప్రజలు గుర్తిస్తారు. ఒకరు ఇప్పుడు మీరందరూ అయితే యువకులు ఎట్లయితే గుర్తించి అలా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధి జరిగింది. చూసారు మీరు. 10 సంవత్సరాలు మన ప్రభుత్వం అధికారం ఉన్నది. అధికారంలో ఏ వార్డును వదిలిపెట్టకుండా ఎక్కడ మీరు ఏదడిగినా అన్ని వార్డులను పనులు చేసి పెట్టాం. అప్పుడు అట్లా ఫండ్స్ కూడా మన ప్రభుత్వం ఇచ్చింది, తీసుకొచ్చాం. ఇప్పుడు సంజయ్ కూడా నాకంటే ఎక్కువ చేయాలని ఆపంటున్నాం. కానీ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం చూస్తే 2 సంవత్సరాల నుంచి ₹1 బిల్ల శాంక్షన్ లేదు ఎక్కడ. మన పాత ఇచ్చినా ఇప్పుడు 30 కోట్లు లాస్ట్ పోయేటప్పుడు 30 కోట్ల రూపాయలు ఇక్కడికి మనం తీసుకొచ్చాం. తెస్తే అవిటి కూడా పనులు ఆపేసి మళ్ళీ అవిటి పేరు మార్చమనేదో మళ్ళీ 20 కోట్లు 15 కోట్లు ఇచ్చారు. అది ఇప్పటికే మొదలుగానే ఆ డబ్బులు రావు. ఏ కాంట్రాక్టర్ ముంగడికి వస్తలేడు పని చేయాలనుకున్నాడు. పని చేస్తే డబ్బులు వేస్తాను నమ్మకం కూడా లేదు. ఆ పరిస్థితి వల్ల ఉన్నది కనుక తప్పక ఆయన అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ 22వ వార్డు నుంచి వచ్చిన నరేష్ గారికి, నరేష్తో వచ్చిన మా యువకులందరికీ పేరు పేరున నమస్కారం. అన్నిటికంటే ఆనందం ఏంటంటే నాకు మీరందరూ తెలంగాణ ఉద్యమం అప్పుడు చిన్నపిల్లలు మీరందరూ. నాకెప్పుడు మళ్ళీ ఈ యువతరంలో కూడా ఒక చైతన్యం రావాలి అన్న తపన ఎక్కువ ఉంటుంది. నాకు మంచి పని ఏం జరుగుతుందంటే గత కొన్ని రోజుల నుండి మన కొరుట్లలో యువకులందరూ వచ్చి బీఆర్ఎస్ పార్టీ జాయిన్ అవుతా ఉన్నారు. మనమందరం కలిసి, మీ అందరికి తెలుసో తెలియదో, తెలంగాణ రాకముందు తెలంగాణ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది. తెలంగాణ అంటే ఒక పనికిరాని జాగలాగా చూస్తున్నారు అందరు ఆంధ్రోళ్ళు. నిన్న మొన్న మీరు న్యూస్లో చూస్తారో తెలియదు కానీ మనకు వడ్లు కానీ మనకు అన్నం కూడా ఆంధ్రప్రదేశ్ చూస్తుండే. నిన్నగాక మొన్న న్యూస్ పేపర్లో వచ్చింది, దేశంలోనే అత్యధిక